వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఇలా ఉన్నారు. అండ్ లక్కీ నేను కూడా మేమందరం కూడా బాగున్నామండి. అండ్ ఇకపోతే ఇవాళ వీడియో వచ్చేసి సో చాలామంది అడుగుతున్నారు కదా, అక్క లక్కీ పాపకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, ఫుడ్ డైట్ గురించి అడుగుతున్నారు చాలామంది. సో ఇంకా లక్కీకి అయితే ఫుడ్ ప్రత్యేకంగా అంటే నేను కొన్ని ఐటమ్స్ అయితే పెట్టానండి. మ్యాక్సిమం అయితే అన్ని ఐటమ్స్ పెడతాను. అందరికీ ఈ ఫుడ్ డైట్ ఒకేలా ఉంటుందని నేను చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట డైట్. సో లక్కీకి అయితే ఇంకా డైట్ కంపల్సరీ అన్నమాట. ఎందుకంటే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పెట్టకూడదు. సో ఇది పడని ఫుడ్ వాళ్ళకి కొంచెం మనకు తెలిసిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు చాలా హైపర్ అయిపోతారు, కోపానికి ఎక్కువ వస్తారు. సో అదే బాగా ఇరిటేషన్ అవుతారు. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం అన్నమాట. ఇంకా నేనైతే అలాగే చేస్తాను. సో ఇది NIMH, ఇది బోయినపల్లిలో NIMH ఉంది కదా. NIMH వెళ్ళగానే మనకు ఫస్ట్ అయితే ఫుడ్ డైట్ ఇస్తారన్నమాట. ఫుడ్ కంట్రోల్ అయితే ఇలాంటి పిల్లలు చాలా యాక్టివ్గా ఇంకా వాళ్ళన్నీ కంట్రోల్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుడ్ డైట్ గురించి ఒక చార్ట్ ఇస్తారు మనకు NIMHకి వెళ్ళగానే. సో ఇది ఫస్ట్ అయితే ఇంకా దానికంటే ముందు నుంచి పాపకైతే డైట్ అనేది ఒక ప్లానింగ్ ఉంది. అండ్ ఇంకా నేను పాపకి పెట్టే ఫుడ్ అంటే సో ఇంకా అన్నీ అండి. మార్నింగ్ లేవగానే పాప అయితే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అయితే అస్సలు ఇవ్వకూడదని అంటారు. పాప లక్కీ అయితే ఇంకా టీ కంపల్సరీ, పాలు పెరుగు ఇవన్నిటికంటే ఫస్ట్ అయితే టీ కంపల్సరీ అన్నమాట. లక్కీ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ తాగుతుంది. దాని తర్వాత ఇంకా ఇంట్లో జావా కానీ ఏదైనా అంబలి అలాంటివి ఏది చేసినా కానీ నెక్స్ట్ అయితే అంబలి అవన్నీ కూడా కంపల్సరీ ఇస్తానన్నమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వస్తే ఆల్మోస్ట్ అన్నీ ఇస్తాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏ ఫుడ్ అయినా ఇస్తాను. ఒక్క మైదా అయితే అస్సలు యూజ్ చేయను అన్నమాట. మైదా అయితే స్కిప్ చేయాలి. సో అస్సలు పడదు మైదా. అండ్ మైదా పెట్టను. ఏదైనా మైసూర్ బోండాలు కానీ మైదాతో చేసి ఏ ఫుడ్ అయినా కానీ అలాంటివి అయితే లక్కీ పాపకు పెట్టను అన్నమాట. ఇంకా లంచ్లోకి కర్రీస్లోకి ఏ స్పెషల్ కర్రీస్ పెడతాను అసలు ఏంటిదని చెప్తే, ఇంకా అసలు కర్రీస్లోకి అయితే మ్యాక్సిమం అండి అన్నీ పెడతాను. ఆలు ఒకటి అండ్ వంకాయ ఒకటి, క్యాబేజీ కూడా పెట్టాను లక్కీగా అయితే. ఇలా ఒక 2-3 కర్రీస్లో పెద్దగా ఏం లేదు. అవే మెయిన్ డైట్ అయితే అదే అన్నమాట. వంకాయ ఆలు ఇలాంటివి అయితే అస్సలు ఇవ్వను. ఇంకా మ్యాక్సిమం అయితే మిల్క్ అయితే అసలు లక్కీ పాప మిల్క్ అస్సలు పడదన్నమాట. పెరుగు అయితే 1-2 ముద్దలు, అంతకు మించి అస్సలు తినదు. అది కూడా రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు అంతే. పెరుగు అయితే ఒకటి కొంచెం తీసుకుంటుంది. ఆ పెరుగు పాల ప్రోడక్ట్స్ నెయ్యి అయితే అస్సలు నెయ్యి పడదు. నెయ్యి కానీ పాలు కానీ తాగదు. పాప వామిటింగ్స్ వచ్చేస్తాయి లక్కీకి. సో ఇది ఇంకా హనీ ఇస్తాను కొంచెం, అలాంటి హనీ. ఇంకా చిప్స్ కానీ పొటాటో చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ కానీ అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మిల్క్ ప్రోడక్ట్స్. స్వీట్స్ ఎక్కువ అస్సలు పెట్టాను. స్వీట్స్ పెడితే పాపకైతే ఫిట్స్ వస్తాయి అన్నమాట. ఫిట్స్ గురించి అయితే ఒక వీడియో, నెక్స్ట్ వీడియో అయితే ఒకటి కంపల్సరీ చేస్తాను, ఫుల్ వీడియో చేస్తాను. పాపకు ఫిట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దేనివల్ల వచ్చినాయి ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని. ఇంకా ఫిట్స్ కంట్రోల్ అవ్వడానికి నేను ఎలాంటి డైట్ ఇస్తున్నాను, ట్యాబ్లెట్స్ ఏం వాడుతున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ అయితే అన్ని ప్రోడక్ట్స్ పెడతానండి. అన్ని కొన్ని అయితే ఇంకా అది చెప్పాను కదా మిల్క్ ప్రోడక్ట్స్కి చాలా దూరము. ఇంకా టీ అంటే అది పాపకి ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది అనమాట. టీ లేదంటే లక్కీకి అసలు మార్నింగ్ అవ్వనే అవ్వదు. కంపల్సరీ టీ తాగుతుంది అది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఎలాంటి ఫుడ్ డైట్ ఇవన్నీ అని చెప్పేసి. సో అది మ్యాక్సిమం అన్నీ పెడతాను. రోటీస్ కానీ చపాతీస్ కానీ. ఫ్రూట్స్లోకి వచ్చేసి ఫ్రూట్స్ కొంచెం బనానా కొంచెం తక్కువ చేస్తాను. ఇంకా మ్యాక్సిమం అన్ని ఇది సపోర్ట్ అయితే అవి కూడా కొంచెం స్వీట్నెస్ ఉండేటైతే కొంచెం అవాయిడ్ చేస్తాను. అలాగా పపాయ కానీ గ్రేప్స్ ఇంకా అన్నీ. కొందరు అయితే జామకాయ కూడా పెట్టద్దు అంటారు, బట్ లక్కీ పాప తింటుంది. జామకాయ హెల్త్కి మంచిది, తనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు జామకాయ తింటుంటే. సో ఇది నేను కొన్ని అంటే అబ్జర్వ్ చేస్తుంటాను కదా, ఏ ఫుడ్ పెట్టినప్పుడు పాపకి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి అబ్జర్వ్ చేస్తాం కాబట్టి. సో మ్యాక్సిమం పాప గురించి అన్నీ 24/7 అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఫుడ్ తింటే కొంచెం డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా బిహేవియర్లో అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉండి ఆ ఫుడ్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం అయితే పాపకు పడని ఏ ఫుడ్ కూడా ఇయ్యము. బట్ కొన్నిసార్లు అంటే స్టార్టింగ్లో పొటాటో తిన్నప్పుడు మరి ఏమన్నా అయిందా అక్క అంటే, పొటాటో వంకాయ తిన్నప్పుడు ఏమన్నా అయిందా అంటే అప్పుడు కూడా ఏమీ కాదు, కాకపోతే పాపకు ట్రీట్మెంట్ నడుస్తుంది కదా, సో అవి ఫుడ్ అవాయిడ్ చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పారు కదా, అందుకని చెప్పేసి అవి 2 స్కిప్ చేశాను అనమాట. అంతే. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంతా తింటుంది. స్వీటు పాల్ ప్రోడక్ట్స్ తక్కువ, ఇంకా తక్కువ అసలు పెట్టాను. స్వీట్ అయితే చాలా తక్కువ. లక్కీ కూడా అంత ఇష్టంగా ఏం తినదు. మనం పెట్టాలనుకున్నా కానీ లక్కీ స్వీట్ ఎక్కువ తినదు అనమాట.
ఇది మొత్తానికైతే కొంచెం డైట్ అయితే ఇంకా నేనైతే ఈ పాటించే డైట్ అయితే ఇదండి. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తెలిసి అంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పలేదు కదండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీకేమైనా తెలుసుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే పాపకి డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం అన్నీ తింటుంది. బట్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినదన్నమాట. నేను అన్నీ పెట్టాలని ట్రై చేస్తాను కానీ లక్కీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అసలు ఇంట్రెస్ట్ చూపించదు. అందుకని అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కానీ చాలా వరకు అయితే అసలు డ్రై ఫ్రూట్స్ కంటే లక్కీకి అస్సలు నచ్చదన్నమాట. ఇంకా హనీ అలా అయితే హనీ కూడా ఇస్తాను లక్కీకి. హనీ కూడా హెల్త్కి మంచిది. సో హనీ తాగుతుంది. అలాగే ఇంకింతేనండి, పెద్దగా పాపకు డైట్ అంటూ ఏమీ ఉండదు. నేనైతే ఇవి పాటించేది అయితే ఇవేనండి. మీతో అడుగుతున్నారు కాబట్టి షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది. అండ్ ఇంకా అప్పటికి ఇప్పటికి లక్కీ పాప కంటే ఇప్పుడు బిహేవియర్ ఏమైనా చేంజెస్ వచ్చినాయి అక్క అని అడుగుతున్నారు చాలామంది. ఎలా ఉంది పాప అని చెప్పేసి చూస్తున్నారు కదా. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే పాప అయితే పర్లేదండి, బాగానుంది. బట్ ఒక్క ఆఫ్టర్ బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఏంటంటే, ఇంతకుముందు అంటే పాప ఒకే దగ్గర పడుకునేది కదా. సో మనము పాపను పైకి లేపి అటు ఇటు తిప్పడం తప్పితే తనంతట తాను లేచి నిల్చునేది కాదన్నమాట. ఈ మధ్య ఒక మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ చేంజ్ అయింది. దానివల్ల ఏమో లక్కీ పాప లేచి తనంతట తానే సపోర్ట్ పట్టుకొని లేచి నడుస్తుంది అన్నమాట. ఎలా నడుస్తుంది పడుకొని ఆ పాప తనంతట తానే అని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇది మొత్తానికైతే చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి లక్కీ పాప ఫుడ్ డైట్ గురించి ఒక వీడియో చేశాను, అంతేనండి. ఎలా అనిపించింది వీడియోనైతే లక్కీ పాపను నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒక లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ లక్కు. బాయ్ చెప్పు బంగారం. బాయ్ చెప్పురా. బాయ్. సరేనా? సరే.